ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించి 6 డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారండి. మంగళవారం కలెక్టరేట్ గేటు వద్ద భారీ ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన బిల్లులను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి 51% షిప్మెంట్ ప్రకటించాలని సూచించారు. 6 డీఏల విడుదల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే పెన్షనర్లకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను జాప్యం లేకుండా అందించాలని కేజీబీవీ ఎస్ఎస్ఏ మహిళా ఉపాధ్యాయులు సిబ్బందికి సమ్మెకాలపు వేతనాలు చెల్లిస్తూ ఎంసీటీఎస్ను అమలు చేయాలని అన్నారు. మోడల్ స్కూల్ 010 పద్దు అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, జీవో 190ను విద్యాశాఖలో పూర్తిస్థాయిలో అమలు చేసి అప్పీల్ చేసుకున్న వారందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు సీఎం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం అమలు చేసి సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, విజయ్ కుమార్, కె స్వరూపరాణి, చంద్రశేఖర్, ఆచార్య ఎస్ విజయలక్ష్మితో పాటు భారీగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మరోవైపు 12వ పీఆర్సీ 30% ఐఆర్ కోసం రేపు నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండల పరిధిలోని పోలిరెడ్డిపల్లి, నందవరం, మర్రిపాడు, కస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో బహుజన టీచర్స్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మణి సుబ్బు మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మాస ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో రేపు కలెక్టరేట్ వద్ద జరుగు నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ట్రెజరర్ రాజశేఖర్ మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి నేటికి 2.5 సంవత్సరాలు అయినా ఇంతవరకు కమిషన్ కూడా వేయకపోవడం, పెండింగ్లో ఉన్న 3 డీఏలు విడుదల చేయలేదని, 3 సంవత్సరాల క్రితం పెట్టుకున్న సరెండర్ లీవ్లు క్రెడిట్ కాకపోవడం శోచనీయమని అన్నారు.